మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా డీఎస్పీ కె నరసింహమూర్తి గురువారం శ్రీకాళహస్తి దేవస్థానంలోని బ్రహ్మగుడిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణం రద్దీగా ఉంటుందని, పట్టణ ప్రజలు పోలీసులు సహకరించాలని కోరారు. తిరుపతి నుంచి వచ్చే బస్సులు ఏపీ సీడ్స్ సర్కిల్ వరకు మాత్రమే అనుమతించబడ్డాయన్నారు. తర్వాత భక్తులు ఉచిత బస్సులో దేవస్థానానికి రావచ్చన్నారు. తిరుపతి నుంచి వచ్చే టూరిస్ట్ బస్సులు ఏపీ సీడ్స్ నందుగల పార్కింగ్ స్థలం నందు మాత్రమే పార్కింగ్ చేయాలని తెలిపారు. ఇక్కడే పోలీస్ హౌస్ పోస్ట్ ముందరే మీరు చూసే ఉంటారు. ప్రస్తుతానికి అక్కడ కుర్చీలు వేసి పెట్టాము. అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ స్టే చేయడము, వాళ్ళను కోఆర్డినేట్ చేసుకోవడానికి మా ఇన్స్పెక్టర్స్ కూడా అక్కడ పెట్టడము. ఏదైనా సమస్య వచ్చింది మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు స్పందించాలి, ఎవరు చెప్పాలి, లోపల మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారనేది వాళ్ళ డీటెయిల్స్ పెట్టుకోవడం, వాళ్ళు సెట్లో చెప్తే వాళ్ళు స్పందించాలి. ఎక్కడైనా ఏదైనా కరెంటు డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్ వస్తే ఎవరు స్పందించాలి, మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరు స్పందించాలి, దానికి వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా ఉంచడం జరుగుతున్నది. అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలను వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం జరుగుతున్నది. ఇందులో విఐపి మేనేజ్మెంట్, ప్రోటోకాల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా టైం స్లాట్స్ కూడా ఆర్డీఓ గారు, ఈఓ గారు టైం స్లాట్స్ అనేది పెట్టడం జరిగింది వచ్చే విఐపీలకు, ప్రోటోకాల్ వాళ్ళకు. ప్రధానంగా సాధారణ భక్తులను దృష్టిలో పెట్టుకొని సాధారణ భక్తులు హ్యాపీగా వారు రావడం, దర్శనం చేసుకోవడం, ఇక్కడ నుంచి వారి గమ్యస్థానాలకు ప్రశాంతంగా వెళ్ళాలని మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రతిరోజు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాం ఈఓ గారితో, ఆర్డీఓతో, అదర్ డిపార్ట్మెంట్స్తో. ఇప్పుడు కూడా ఆర్డీఓ మన ఈఓ గారితో కూర్చొని 2 రోజులు అయిపోయింది, ఈ రోజు 3వ రోజు, రేపు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకా ఏర్పాటు ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని గౌరవనీయుల ఎమ్మెల్యే గారితో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉండి వారి సలహాలు కూడా డ్యామేజ్ జరగకుండా మీరు చేస్తారని. అలాగే ఎప్పుడూ జరగలేదు, బట్ నా రిక్వెస్ట్ కార్డ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. మా పోలీస్ సిబ్బందితో పాటు ఇక్కడ మేమే కాదు, పలు ప్రాంతాల నుంచి, రాయలసీమలో ఉన్న 4 జిల్లాల నుంచి, విజయవాడ నుంచి కూడా పోలీస్ సిబ్బందికి వస్తుంటారు. మా వాళ్ళు కూడా ఏదైనా ఎక్కడైనా తెలియటంతోనో కొంత ఎవరు ఏంటి అనేది గుర్తించకుండా చిన్న చిన్న తప్పులు జరిగితే దానికి కూడా నేను జరగకుండానే మా వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. రేపు సాయంత్రానికి అందరూ కూడా చెప్తాం మేము ఎవరెవరు ఎట్లా ఉంటారు, మనకు ఎవరెవరు కోఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళతో మన కోఆపరేషన్ ఎలా ఉండాలి, భక్తులతో ఎలా మెలగాలి అన్నీ కూడా మేము వారికి చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మీరు కొంచెం మా దృష్టికి తీసుకురావాల్సిన కోరుతున్నాను. పోలీస్ సిబ్బందితో పాటు మేము సేవలను స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సిసి, మహిళా పోలీసులు, వాలంటీర్స్ ఇలాంటి వారన్ని సేవలను కూడా మేము వాళ్ళ సేవల్ని కూడా మేము తీసుకోవడం జరుగుతున్నది. సబ్ టెంపుల్స్ ఉన్నాయి మనకు ఖాళీగా. చాలా రోజుల తర్వాత మనము ఈరోజు కలుసుకుంటున్నాం. ఈరోజు మనకు తెలుసు 10వ తేదీ నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. 2వ రోజు పూర్తిగా సక్సెస్ఫుల్గా అయిపోయింది, 3rd డే స్టార్ట్ అయింది. మరి భద్రతా ఏర్పాట్ల గురించి, వచ్చే భక్తులకు సౌకర్యాల గురించి వస్తున్నారు. ఇంకా అందరికీ ఆహ్వానం. కౌన్సిలింగ్స్ కూడా చేస్తున్నాం. మీ ద్వారా లాడ్జ్ వాళ్ళకు, ఆ లాడ్జ్ యజమానులు కూడా చెప్పడం జరుగుతున్నది. ఎక్కడైనా కూడా మీ లాడ్జ్లో చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి ఎవరికైనా రూమ్స్ ఇవ్వడం జరిగితే మాత్రం చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చైల్డ్ మ్యారేజెస్ని ప్రోత్సహించిన వారికి కేసు పెట్టడం జరుగుతుందని చెప్పి ముందే నేను హెచ్చరిస్తున్నాను. నోటీసులు కూడా మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. పర్సనల్గా కూడా అన్ని లాడ్జ్ల వారికి చెప్పడం జరిగింది. టోల్ ఫ్రీ నంబరు 08578
222240 ఉంది. ఓకే సార్. 222240 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఓకే సార్.